పరిశుభ్రమైన మరియు విశాలవంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఒక దేవాలయమే యానం ఓల్డేజ్ హోమ్. ఇక్కడ ఎందరో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, నిరుపేదలకు, నిస్సహాయులకు ఉచితంగా అత్యున్నతమైన సేవలను అందిస్తుంది యానం ఓల్డేజ్ హోమ్. ఈ సంస్థను నడిపిస్తున్న మహాసేవకుడు, మనందరి నాయకుడు, దాతలందరికీ ఆప్తుడు యానం ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ చైర్మన్ మల్లాడి కృష్ణారావు గారు. మొదటగా ఈ ఓల్డేజ్ హోమ్ నందు అక్టోబర్ 2, 1998 గాంధీ జయంతి నాడు వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి పిల్లల్లేని తల్లిదండ్రులను, కన్నకొడుకులే భారమనుకుని బయటకు నెట్టేసిన అమ్మానాన్నలను, ఇలా జీవితం మీద విరక్తితో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే వారిని చేరదీసి మీ అందరికీ నేనున్నాను అని ధైర్యం చెప్పి ఒక పెద్ద కొడుకు వలె వారందరి బాధ్యతను స్వీకరించి నాటి నుండి నేటి వరకు అన్ని సౌకర్యాలను ఒక మినీ 5 స్టార్ హోటల్ వలె ఏర్పాటు చేసి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ తన సొంత కుటుంబం వలె చూసుకుంటున్నారు మల్లాడి కృష్ణారావు గారు. అదేవిధంగా ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారా చిన్నారుల ఆనంద నిలయం ఏర్పాటు చేసి అమ్మా నాన్న లేని పసిపిల్లలను, రోడ్ల మీద చెత్త కుండీల వద్ద ఏ దిక్కు లేకుండా తిరుగుతున్న అనాథలను తీసుకువచ్చి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈ ఆనంద నిలయాన్ని ఏర్పాటు చేసి వీరికి ఏ లోటు లేకుండా విద్య, వైద్య సదుపాయాలు అందించి అలాగే అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు మల్లాడి కృష్ణారావు గారు. ఇదే విధంగా ప్రమాదాలు జరిగి రక్తమందక మరియు గర్భిణీ స్త్రీలకు రక్తస్రావమై ప్రతినిత్యం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది పేదవారు డబ్బుల్లేక రక్తాన్ని కొనుక్కోలేకపోతున్నారని తెలిసి మల్లాడి కృష్ణారావు గారు తక్షణమే బ్లడ్ బ్యాంక్ను నిర్మించారు. ఇందులో అత్యాధునికమైన పరికరాలతో రక్తం నిల్వ ఉంచేలా చేసి అందరికీ ఉచితంగా సమయానికి రక్తాన్ని అందించి ఎందరో ప్రాణాలను కాపాడుతుంది ఈ ఓల్డేజ్ హోమ్ సంస్థ. అదేవిధంగా అంధత్వమే జీవితంగా బ్రతుకుతున్న ఎందరో జీవితాల్లో వెలుగును నింపాలనే ఆశయంతో మల్లాడి కృష్ణారావు గారు కళ్ళు భద్రపరిచే సరికొత్త పరికరాలను తీసుకువచ్చి ఐ బ్యాంక్ను నిర్మించారు. మరణానంతరం మన కళ్ళు వ్యర్థం కాకూడదని చెప్పి చూపులేని వారికి మనం ఆధారం కావాలని తెలియజేసి మొదటిగా మల్లాడి కృష్ణారావు గారు ఉదయలక్ష్మి గారు నేత్రదానం చేస్తున్నట్టు హామీ పత్రం ఇవ్వగా వాళ్లని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది అభిమానులు, కార్యకర్తలు, ఊరి ప్రజలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే బేబీ కేర్ సెంటర్. ఎంతో మంది కుటుంబాల్లో ఇద్దరూ పనికి వెళ్తేనే కాని పూట గడవని పరిస్థితుల్లో పిల్లల్ని పట్టించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని మల్లాడి కృష్ణారావు గారి దృష్టికి తీసుకురాగా ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ బేబీ కేర్ సెంటర్. ఇందులో పసిపిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తూ వారికి ఆటల పాటల సరికొత్త పద్ధతులతో వారిలో విజ్ఞానాన్ని అందించి వారిని జ్ఞాన అస్త్రాలుగా ఈ బేబీ కేర్ సెంటర్ ద్వారా తీర్చిదిద్దుతున్నారు మల్లాడి కృష్ణారావు గారు. అదేవిధంగా రూపాయి భోజనం. కుటుంబంలో అందరూ ఉండి కూడా సరిగ్గా తిండి పెట్టలేని వృద్ధులకు, వికలాంగులకు, నిస్సహాయులకు అలాగే అన్ని సౌకర్యాలు ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా వండి పెట్టలేని వారికి కనీసం ఒక్క పూటైనా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో సెంట్రల్ కిచెన్ను ఏర్పాటు చేసి అత్యాధునిక వంట పరికరాలతో, నాణ్యమైన వంట సరుకులతో ప్రతిరోజు ఒక్కొక్క రకమైన వంటకాలను వండించి ఉచితంగా కాకుండా కేవలం ₹1 ఇచ్చి తింటున్నామనే ఆనందం వారిలో కలిగేలా యానంలో అన్ని ప్రాంతాల వారికి వాహనాల ద్వారా రోజుకి 2 నుండి 3 వేల మందికి ₹1 భోజనాన్ని దాతల సహాయ సహకారాలతో అందేలా చేస్తున్నారు మల్లాడి కృష్ణారావు గారు. ఇదే విధంగా ప్రకృతి వైపరీత్యాలైన కుండపోత వర్షాలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, వరదల కారణంగా చాలా మంది నష్టపోయిన నిరుపేదలకు ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ఆపదలో ఆదుకుంటున్నారు మల్లాడి కృష్ణారావు గారు. అదే క్రమంలో కొద్ది రోజుల క్రిందట అనగా 13/7/2022 సాధారణ వరదగా మొదలై 16/7/2022 అర్ధరాత్రి వరద ప్రవాహం అతి వేగంగా పెరిగి యానంలో కొన్ని ప్రాంతాలను భయంకరంగా ముంచివేసింది. ఆ తాకిడికి ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇళ్లలోంచి సామాన్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఏం చేయాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండగా వారిని పట్టించుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. విషయం తెలిసి
మొదటగా ముందుకు వచ్చిన మల్లాడి కృష్ణారావు గారు అప్పటికప్పుడు వరద ప్రవాహం తగ్గించేందుకు ఓల్డేజ్ హోమ్ సిబ్బంది ద్వారా ఇసుక బస్తాలను తెప్పించి గండిపడిన ప్రాంతాల్లో వేయించగా అయినా ఆగని ప్రవాహాన్ని చూసి తక్షణమే ఓల్డేజ్ హోమ్ వ్యవస్థాపకుడిగా కీలక నిర్ణయం తీసుకుని ఆ క్షణం నుండి ఓల్డేజ్ హోమ్ ద్వారా సేవలను మొదలుపెట్టారు. ఆయన పిలుపు మేరకు అభిమానులు, కార్యకర్తలు అందరినీ ఒక ఆర్మీ టీం వలె ఏర్పాటు చేశారు మల్లాడి కృష్ణారావు గారు. ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పీకల్లోతులో నడుచుకుంటూ వెళ్లి నేనున్నాను అనే ధైర్యం వారిలో కలిగించి ఓల్డేజ్ హోమ్ సిబ్బంది ద్వారా భోజనాలను వండించి పడవల ద్వారా 2 పూటలా అందరికీ అందేలా చేశారు. అలాగే త్రాగే నీరుని ప్రతి ఒక్కరికి పంపిణీ చేసి చిన్నపిల్లలకు పాలు, బ్రెడ్ మరియు రాత్రిపూట కరెంటు లేకపోవడం వల్ల కొవ్వొత్తులను ఇలా 28 రోజులు వరద ప్రవాహం తగ్గేంత వరకు సుమారు 17,000 నుంచి 18,000 మందికి ఈ సేవను కొనసాగించారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దోమలు, ఈగలు కారణంగా వ్యాధులు రాకుండా బ్లీచింగ్ పౌడర్ను వీధుల్లో చల్లించి ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. అలాగే నెల రోజులు వారు పనులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 6 రకాల వంట సరుకులను దాతల సహాయంతో 18,000 కిట్లను ఓల్డేజ్ హోమ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు మల్లాడి కృష్ణారావు గారు. అలాగే ఉచిత మంచినీటి సరఫరా, ఇది వాటర్ ట్యాంక్ లారీల ద్వారా యానంలో శుభకార్యాలు జరుపుకుంటున్న వారికి కుళాయిలు రిపేరు ఉండి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల వారికి ఓల్డేజ్ హోమ్ ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే ఉచిత అంబులెన్స్, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అతి వేగంగా హాస్పిటల్కి తరలించేందుకు ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారా సహాయాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఉచిత మార్చరీ వ్యాన్, ప్రమాదవశాత్తు మరణించిన వారి మృతదేహాన్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్లేందుకు చాలా మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఓల్డేజ్ హోమ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డీప్ ఫ్రీజర్, మృతదేహాన్ని దూరంగా ఉన్న సొంతవారు ఆఖరి చూపు చూసేందుకు ఉంచడానికి స్తోమత లేని పేదవారి కోసం మల్లాడి కృష్ణారావు గారు ఓల్డేజ్ హోమ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరణించిన తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు మహాప్రస్థాన వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇది కులమతాలకు అతీతంగా మనిషి ఆఖరి ప్రయాణానికి వీడ్కోలుగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా పరిసరాల పరిశుభ్రతకై పారిశుద్ధ్య కార్యక్రమాలను, అలాగే 10వ తరగతి ఉత్తమ ప్రతిభావంతులకు 10,000 రూపాయల నగదు బహుమతి, అలాగే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అలాగే విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం, ఆర్థిక సహాయం, ఇలా 28 రకాల కార్యక్రమాలను మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించినంత వరకు ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారా అందరికీ ఉచితంగా సేవను కొనసాగిస్తున్నారు మల్లాడి కృష్ణారావు గారు. ఇలా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన, దేశం మీద ప్రేమ, భక్తి ఉన్న కొంతమందికి మాత్రమే సాధ్యం. దానికి నిదర్శనం ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భారతదేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయన ఇంటి వద్ద ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే ఆయన ముందున్నారనే ధైర్యం యానంలో కొన్ని వేల మందికి ఉండడంతో వాళ్ళందరిలో దేశభక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగిరేలా అందరిలో స్ఫూర్తిని నింపి యానం ఓల్డేజ్ హోమ్ నుండి బొటానికల్ పార్క్ వరకు ర్యాలీగా మోటార్ సైకిల్ పై వెళ్లి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఒక పండుగ వలె ఓల్డేజ్ హోమ్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్లాడి కృష్ణారావు గారు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, మనుషులు సుఖంగా ఉన్నప్పుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నాం అని చేయూతనిచ్చి సహాయం చేసేవారే నిజమైన దేవుళ్ళు. అందుకు నిదర్శనమే ఈ ఓల్డేజ్ హోమ్ సంస్థకు దానం చేసిన దాతలు. అలాగే ఈ దాతలు చేసిన సహాయాన్ని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్న ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ చైర్మన్ మల్లాడి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓల్డేజ్ హోమ్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలకు మీ వంతు సహాయాన్ని అందిస్తున్న దాతల్లారా, ఎల్లవేళలా మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉండాలని, ఇంకా ముందుకు వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నారు మీ మల్లాడి కృష్ణారావు గారు.